అబ్బా దేవేరులు స్వామి ఈ శిరోవేదనము భరింపజాలము. నారాయణ నారాయణ 1000 తలల వేద పురుషునికి శిరోవేదనమా? అవును నారద, భరింపశక్యం కాకున్నది. అయ్యయ్యో, అన్నట్టు అయ్యగారి 1000 తలలలో తలపోటు ఏ తలకో? సూదిపోటు మాట లాపము నారద, అసలు తలకే. అమ్మో, అసలు తలకే? అష్టమాతలు అలా నిలబడ్డారే, తలో చెయ్యి వేసి తలను పట్టు పట్టండి. ఆగండి ఆగండి అష్ట సకులు, అలా పట్టుకుంటే ఇలా పోయే పోటులా లేదిది. మరి ఎలా పోతుందో సెలవివ్వండి స్వామి. చెప్పండి స్వామి. పూర్వం ఓసారి ఇట్టి పోటు వచ్చినప్పుడు భక్తపాద ధూళి పూసుకుంటే పోయినట్టు గుర్తు. అవునవును నారద, నీవు నా మహాభక్తుడవు గదా, నీ పాదధూళి చిటికెడు అనుగ్రహించవచ్చును గదా. నారాయణ నారాయణ, నాకు అంత సన్నివేశము లేదు. నీ దాసుడను, దాసానుదాసుడను. నా పాదధూళి ఇవ్వకూడదు గనక ఇవ్వనుగాక ఇవ్వను. నారదా, ఈ రుక్మిణీదేవి తులసి దళముతో నిన్నే తూచిన మహాభక్తురాలు. ఈ తలపోటుకు ఈమె పాదధూళియే సరైన మంది. రుక్కు, దేవాది దేవా, అంతటి అపచారం చేయమని మాత్రం చెప్పకుడు. చేయజాలు సత్య స్వామి. మీరజాలగలడా నా ఆనతి అని పాడిన నువ్వైనా. స్వామి, ఒకనాడు మిమ్ములను పాదముతో తన్నిన పాపమునకే ఇంకనూ కుతకుతలాడుచుంటిని మనోనాథ, నన్ను మన్నింపుడు. నాగ్నజితి, రుక్కక్కను సత్యక్కను మన్నించినట్టే నన్ను కూడా మన్నింపుడు మహానుభావా. జాంబవతి స్వామి, నువ్వైనా జాలి చూపవా? ఈ జన్మలో చూపలేను జనార్దన. మీరైనా. స్వామి మన్నింపుడు మన్నింపుడు. చిన్మయుడందురు, చిదానందుడందురు, చిటికెడు పాదధూళి ఇవ్వనందురు. ఈ చిత్రమునికేమందువు నారదా? అనుటకేమున్నది గీత గోవింద. నటనా విశారదులు కొత్త నాటకమేదో మొదలు పెట్టినట్టున్నారే. నారాయణ నారాయణ. కృష్ణ రాధా కృష్ణ రాసలీలాడిపో రాధా కృష్ణ రాధా కృష్ణ. లక్ష్మి, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేమిటి? ఏమైంది స్వామి? నారాయణ నారాయణ, నీకు తెలియదా? గుళ్ళో కృష్ణుడి విగ్రహం పొగలు కక్కుతోందమ్మా. పొగలా? ఇప్పుడెలా? నారాయణ నారాయణ, నాకు తెలిసినంత వరకు ఎవరైనా పరమ భక్తుని పాదధూళి తెచ్చి తలకి రాస్తే తప్ప తగ్గదట. పాదధూళ? నీ ఆగ్రహాన్ని నిగ్రహించు స్వామి. నా కిట్టి తల్లోంచి పొగలొస్తున్నాయా? ఈ మధ్య నా కిట్టాయికి రాయండి. ఏమిటి, నీ కాని బట్టి స్వామివారి విగ్రహానికి రాయాలా? అవును, అలా చేస్తే స్వామి శాంతిస్తాడని ఓ సాధువు చెప్పాడు. త్వరగా రాయండి. గోవిందాచార్య గారు, ఏమిటిది మీ అమ్మాయికి పిచ్చావర్రా? సాధువులు సన్యాసులు ఏదో చెప్పారని స్వామివారికి పాదధూళి రాయటమా? తప్పకోండి, పాదధూళి రాయాలి. తప్పకోండి. తిరిగిపోతుందండి. భగవత్పద పంకజ రజనీశం భక్త్యా మౌళే ధారయతమ్. తదేవ మానవ జన్మ జన్మ కృత పాపహరం భవతాపహరం. ఆశ్చర్యమహో పరమాశ్చర్యం కిమత్ర తత్పరమాశ్చర్యం. పరమభక్తజన పాదరజం తత్పరమాత్మ శిరస్థాపహరం. ఆహా, తగినది. తలనొప్పి మటుమాయమైనది. ఆహా, ఎంతటి భక్తురాలు స్వామి ఆ లక్ష్మి. ఉత్త భక్తురాలు కాదు మాత, ఉత్తమ భక్తురాలు. నిజము నిజము స్వామి. మన ముంగిటే పెరిగి పెద్దదైన ఆ కన్యక కళ్యాణము గురించి ఇకనైనా ఆలోచిస్తే బాగుంటుందేమో. ఆలోచనతోనే కదా సత్య ఈ తలనొప్పి వచ్చినది. అయితే ఆలస్యం ఎందుకు? ఓ మంచి అబ్బాయిని చూసేద్దాం. ఈ మధ్యనే ఓ నవయువకుని చూచి తిని జాంబవతి. అతగాడైతే ఇతగత్తెకు ఈడు జోడు కుదురుతుందని. అంటే అప్పుడే పెళ్లి కుమారుణ్ణి నిర్ణయం చేశారన్నమాట. అన్న మాటేగా నాగ్నజితి. అతగాడు ఆ అమ్మాయికి తగిన అందగాడేనా స్వామి? అనుమానం లేదు. ఇంచుమించు నా అంత అందగాడు. గుణవంతుడేనా స్వామి? సంశయమే లేదు. మితిమీరిన గుణవంతుడు. లక్షణంగా ఉంటాడా స్వామి? లక్షణవంతుడే. శీలవంతుడేనా?
మ్, మ్. ఆ భలే శీలవంతుడు సత్య. స్వామి ఆ సకల కళ్యాణ రాముడే కదా. తినబోతూ రుచి అడగడం దేనికి, తనివి తీరా దర్శించి. శృతి శృతి మీ శృతి తర్వాత చూసుకోను, మీరు చూసి తరింపుడు. ఆహా గానలోలా అత్తగాని ఈల మీ మురళీగానము వలె కడు ఇంపుగా ఉన్నది స్వామి. నిజము నిజము. అతగాని ఈలా గానము విన్న కొద్దీ వినాలనిపించుచున్నది ప్రభు. నిజము నిజము. ఆ ఈలా మాధుర్యము పారవస్యమున ముంచుచున్నది నాథా. నిజము నిజము. నాకెందుకో ఆ ఏల కొంప ముంచునట్టనిపించుచున్నది స్వామి. నిజము నిజము. ఆ, ఆ, ఏమంటివి ఏమంటివి? అనుట కాదు, అటు చూచి తర్రెంపు. రంగా నీకోసం మామిడి పండు తెచ్చాను. రంగా నీకోసం పునుగులు తెచ్చాను. రంగా నీకోసం చిల్లుగారెలు తెచ్చాను. రంగా నీకోసం పండు తెచ్చాను. రవ్వలెడ్లు తెచ్చాను. మీలో ఎవరిని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను. అష్టమాతలు ఇట్టి మాటలే ఎవరో అన్నట్టు ఎక్కడో విన్నట్టు ఉన్నది కదూ. ఎక్కడో ఏమిటి ఎవరో ఏమిటి